మేడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా బీసీ కులగణన అనేది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వమే న్యాయం చేసిందని మీరు అంటున్నారు. మరి బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి, బీసీ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరు మీద మోసం చేసిందని చెప్పేసి బీసీ మేధావులు అంటున్నారు. నిన్నగాక మొన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కూడా తీన్మార్ మల్లన్న మరియు బీసీ సబ్బండ మేధావి వర్గాలు కూడా దీనిపై ముక్త కంఠంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా తమ గలమిప్పారు. దీనిపై సీనియర్ నాయకులుగా ఏమంటారు? కాయలున్న చెట్టుకే రాళ్ళు రూతారు, చేసిన వాళ్ళనే మాటలంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే పని ఎంతవరకు చేస్తున్నాం, న్యాయమా కాదా అనేది ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ కూడా చేయని వాడు పెట్టనమ్మా పెట్టకనే పాయ కానీ పెట్టేదానికి ఏమైంది అన్నట్టు వాడు చేసినోడు ఎవడు చేయనేలేదు ఇప్పటి వరకు. చేసిన వాళ్ళని ఒక మాట అనడం అంటే వీళ్ళకి ఇదో అలవాటైపోయింది. ఈ బ్లాక్మెయిల్ వదిలిపెట్టి మీరు స్వచ్ఛందంగా ప్రజల్లోకి రండి. ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పండి. ఎంతవరకు అన్యాయం జరిగిందో చెప్పే సత్తా లేదు మీకు. కానీ అన్యాయం జరిగింది అంటే ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎట్లా చేస్తే దీన్ని సరిదిద్దుదాం అనేది మీరు చెప్పండి. ఒకసారి చెప్పే ధైర్యం లేదు, దమ్ము లేదు, మాట్లాడుతూనే ఉంటారు. వదిలేయడానికి ఎవడేం చేస్తాడు, వాళ్లకు ఇదో అలవాటైపోయింది. సో ఇక్కడ ఇవాళ ఈవినింగ్ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన సంబంధించి మాకు కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి ఇక్కడ ఎర్రబెల్లి స్వర్ణ మాజీ మేయర్ గారు అంటూ ఉన్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే బీసీ సమాజానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని చెప్పేసి ఎస్సీ కులగణన వర్గీకరణ సంబంధించి కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముందుండి అన్ని చూశారని చెప్పేసి వరంగల్ మాజీ మేయర్ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా చెప్తూ ఉన్నారు.